శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని 24వ సర్గం సుందరకాండలోనిది. రాక్షస స్త్రీలు మళ్ళీ సీత చుట్టూ చేరారు. పిచ్చిదాన, మానవ స్త్రీవి, మానవునికే భార్య కావాలనుకోకు. రాజ్యం లేని రాముని వల్ల ప్రయోజనం లేదు. ఎవతైనా ఐశ్వర్యవంతుడైన భర్త కావాలని కోరుకుంటుంది. రావణునికి భార్యవుక అని రామరావణుల సంపదలోని భేదాన్ని చెప్పి మనస్సు మళ్లింప ప్రయత్నించసాగారు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమేగతి తం నిత్యామనురక్తాస్మి యథాసూర్యం సువర్చల. రాక్షస స్త్రీలారా, మీరు పాపపు మాటలు మాట్లాడుతున్నారు. సహాయం లేక దీనుడైన, రాజ్యం లేక సంపద చేత హీనుడైన నా భర్తే నాకు దిక్కు. సూర్యుణ్ణి సువర్చల ఎలా అనుసరించి ఉంటుందో అలా నేను నా భర్తతో కలిసే ఉంటాను. శచీదేవేంద్రులు, అరుంధతి వశిష్ఠులు, రోహిణీ చంద్రులు, లోపాముద్ర అగస్త్యులు, సుకన్యా చ్యవనులు, సావిత్రి సత్యవంతులు, కపిల శ్రీమతులు, సౌదాస మదయంతులు, సగర కేసినీలు, నల దమయంతుల్లాగా భర్త కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉండి విధివశాత్తు దూరమైనప్పుడు తమ భర్తలనే స్మరిస్తూ వారంతా ఉన్నట్టుగా నేను జీవిస్తాను అని సీత దుఃఖిస్తూ చెప్పింది. ఈ మాటలు వింటూనే ఎర్రని కళ్ళతోనూ పెద్ద నాలుకలతో మూతుల పక్క భాగాల్ని తుడుచుకుంటూ ఆయుధాలని ధరించినటువంటి రాక్షస స్త్రీలు ఒకరి పిమ్మట ఒకరు ఛీ, ఇది రావణునికి భార్యగా ఉండతగనిది అంటూ నీ భర్త మీద చూపిన ప్రేమ చాలు, మించితే కష్టం వస్తుంది. ఈ లంకా సముద్రాన్ని దాటి యువతలకు వచ్చి నిన్ను ఎవరు రక్షిస్తారు? చక్కగా అలంకరించుకొని రావణాసురుణ్ణి భర్తగా ఒప్పేసుకో అని ఆమెతో హెచ్చరికగా అనసాగారు. మరో కొంతమంది ఇదే విషయాన్ని వేర్వేరు వాక్యాలతో చెప్తూ సీత, గుండెని, ప్లీహాన్ని, అంతరాలని, తలభాగాన్ని మాంసల ముక్కలుగా చేసి తిని మా రాక్షస దేవత నికుంభిలా ముందు నృత్యాన్ని చేస్తాం అంటూ బెదిరించసాగారు. వీళ్లే కాక మరి కొంతమంది రాక్షస స్త్రీలు కూడా అలా అంటుంటే సీతమ్మ దుఃఖిస్తూ ఉండడాన్ని హనుమ గమనిస్తూ ఉండిపోయాడు. స్వస్తి.